నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతుందనే ఊహాగానాలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తి కావడంతో మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళన అనివార్యమని భావిస్తున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే ఏపీలోని కూటమి పార్టీలో ఎవరిని ఆ అదృష్టం వరించబోతోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలోనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే దాని ప్రభావం ఏపీ రాజకీయాలపై కూడా ఉంటుందనే ప్రచారం ఉంది. మరోవైపు ఈసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో జనసేనకు అవకాశం ఉంటుందని ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. ఇక విస్తరణపై ప్రధాని మోదీ కసరత్తు చేస్తున్నారనే వార్తలు ఆశావహుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ఈసారి క్యాబినెట్లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నింటికీ అవకాశం కల్పించాలని ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నేతల దృష్టి కేంద్ర క్యాబినెట్ విస్తరణపైనే పడింది. ఇక మంత్రివర్గ విస్తరణలో ఏపీలో కొత్తగా ఎవరికి ఛాన్స్ వస్తుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈసారి విస్తరణలో ఏపీ నుంచి జనసేన పార్టీ క్యాబినెట్లో కాలు పెడుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక 2024 ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడే కేంద్ర క్యాబినెట్లోకి జనసేనకు అవకాశం ఇచ్చారు. అప్పట్లోనే కేంద్ర సహాయ మంత్రి పదవి జనసేనకు కేటాయించారు. 2 ఏళ్లైనా ఆ సహాయ మంత్రి పదవి అలాగే ఖాళీగానే ఉంచారు. అప్పట్లో పవన్ తొందరపడకుండా కొద్ది రోజుల తర్వాత క్యాబినెట్లో చేరతామని ప్రధాని మోదీని కోరారు. మరో నెలలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతూ ఉండడంతో అందులో జనసేన చేరడం ఇక లాంఛనమేనని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. నాడు జనసేనని పవన్ కళ్యాణ్ కేంద్ర క్యాబినెట్లో చేరేందుకు కావాలనే ఆసక్తి చూపించలేదని ఇప్పుడు ఆలోచన మార్చుకున్నారని జనసేన వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి జనసేన తరపున కేంద్ర క్యాబినెట్లో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి, కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ నుంచి సభ్యులుగా ఉన్నారు. వీరిలో క్యాబినెట్ అదృష్టం ఎవరిని వరించబోతోందనేది వేచి చూడాలి. ఇక మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి రెండోసారి విజయం సాధించారు. రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందే వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. ఇక మరో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రాజకీయాల్లోకి కొత్తగా కాలుపెట్టారు. జనసేన పార్టీలో కొద్ది నెలలు పనిచేసిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎన్నికల ముందు అనూహ్యంగా కాకినాడ పార్లమెంట్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. త్వరలో భర్తీ అయ్యే రాజ్యసభకు జనసేన తరపున లింగమనేని రమేష్కు అవకాశం దక్కుతుందనే ప్రచారం కూడా ఉంది. జనసేన తరపున లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఇద్దరిలో ఎవరిని అదృష్టం వరిస్తుందనే చర్చ కూడా జోరుగా నడుస్తోంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.